హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక. ఫ్రెండ్స్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, రైట్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కి ఒక స్పెషల్ సర్ప్రైజ్ అనేది కూడా ఈ వీడియోలో మీకు అందరికీ తెలియజేస్తున్నాను అనమాట. అండ్ కంటెంట్, వీడియో కంటెంట్ నచ్చింది అంటే మాత్రం ఎండ్ వరకు కంటెంట్ వీడియో చూడడం మర్చిపోవద్దు, రైట్. సో చూసిన తర్వాత మీకు ఈ వీడియో యూస్ఫుల్ గా ఉందా లేదా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో కూడా తెలియచేయండి అమ్మా, ఓకేనా. సో 1,08,00,000 అప్లికేషన్స్ అనేది గ్రూప్ డి నోటిఫికేషన్ కు మనం రిసీవ్ చేసుకున్నాం, అఫీషియల్ గా తెలిసిన విషయం, రైట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ద హైయెస్ట్ కట్ ఆఫ్, అంటే కట్ ఆఫ్ ఇన్ ద సెన్స్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పర్ పోస్ట్ అప్లికేషన్స్ అనేది మన సికింద్రాబాద్ కే రావడం జరిగింది. ఇది ఒక షాకింగ్ ఫ్యాక్టే చెప్పాలంటే. పర్ పోస్ట్ అప్లికేషన్స్ అనేది అత్యధికంగా మన సికింద్రాబాద్ కు రావడం జరిగింది, రైట్. thumbnail లో చూస్తున్నారు, లాస్ట్ టైం ఒక్క పోస్ట్ కు 101 మంది అప్లై చేస్తే ఇప్పుడు అదే ఒక్క పోస్ట్ కు 585 మంది అప్లై చేశారు సికింద్రాబాద్ జోన్ నుంచి. ఏంటి మ్యాటర్, అసలు పోస్టులు ఎందుకు అంత హెవీ కట్ ఆఫ్ వెళ్ళింది అనేది కూడా ఈ వీడియోలో చాలా చక్కగా మీతో డిస్కస్ చేస్తాను. రెండో విషయం, ఎగ్జామ్ షెడ్యూల్స్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది. అండ్ కోర్టు కేసు సంబంధించి, కోర్టు కేసు విన్న తర్వాతనే ఎగ్జామ్ షెడ్యూల్ ప్లాన్ చేసే అవకాశం ఉంటుందా, అప్లికేషన్ స్టేటస్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది, ఇది కూడా ఇక్కడ నేను వీడియోలో డిస్కస్ చేస్తానండి, రైట్. సో ఈసారి ఒక ప్రాపర్ ప్లానింగ్ అండి, ప్రాపర్ ప్లానింగ్. ఎందుకంటే సికింద్రాబాద్ జోన్ పర్టికులర్ గా నేను చెప్తున్నా, ఈ మంది ఒక బెస్ట్ ప్లాన్ తో పాటు మీరు ప్రాపర్ గా వెళ్ళలేదు, టైం మేనేజ్ చేసుకోలేదు, అండ్ మాక్ టెస్టులు గానీ అంటే కంటెంట్ గానీ ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వలేదంటే చాలా చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఈ కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంది. 10, 20, 30 అనుకుంటే ఏదో లాస్ట్ టైం లాగానే ఒక 5 మార్కులు ఎక్కువ కట్ ఆఫ్ వస్తుంది, అంతకంటే ఏమొస్తుంది అనుకోండి దానికి. కానీ ఇక్కడ 10, 20 కాదండి, 5 folds, అంటే ఆల్మోస్ట్ 6 times ఎక్కువ కట్ ఆఫ్, అంటే ఎక్కువ అప్లికేషన్స్ రావడం జరిగింది అనమాట. ఈ విషయం చాలా నేను వీడియోలో డిస్కస్ చేస్తాను. అలాంటి దానికి ఒక ప్రాపర్ ప్లానింగ్, ఒక 120 days ఇక్కడ నుంచి మీరు వేసుకొని దానికి ప్రాపర్ ప్లానింగ్, అంటే సబ్జెక్ట్ వైజ్ ఏ రోజు పర్టికులర్ గా ఏ రోజు ఏం సబ్జెక్టులు చదువుకోవాలి, అండ్ మాక్ టెస్ట్లు ఎప్పుడు ఇవ్వాలి, రివిజన్ ఎప్పుడు చేసుకోవాలి, అండ్ టైం మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా ఎట్లా చేసుకోవాలి అనే కంప్లీట్ కాన్సెప్ట్ మీద నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తున్నాను. అండ్ ప్రామిస్ చేసిన విధంగా లాస్ట్ టైం ఒక డిజిటల్ ప్లానర్ అనేది నేను మీకు ఇవ్వబోతున్నాను అనమాట, లింక్ ద్వారా. అందుకే చెప్తున్నా, సబ్స్క్రైబర్స్ అనేది చాలా బెనిఫిట్ పొందుతారు ఈ విషయం మీద. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీకు అందరికీ ఒక లింక్ ద్వారా డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. ఆ లింక్ ద్వారా ఒక డిజిటల్ ప్లాన్ కంప్లీట్ గా ఈ పర్టికులర్ రోజు ఏం చదవాలి అనే పర్టికులర్ పాయింట్ టు పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మందికి ఒక క్లారిటీ ఉండదు. నిజమా కాదా ఈ విషయం చెప్పండి. చాలా మందికి ఒక క్లారిటీ ఉండదు. సిలబస్ మీద 50% జనాలకి అవగాహన ఉండదండి, రైట్. సో ఒకవేళ అవగాహన ఉన్నా ఏం చదువుతాం, ఏ రోజు ఏం చదువుతాం, ఏం చదవకూడదు అనేది 80% ఆఫ్ ది పీపుల్ కి ఒక క్లారిటీ ఉండదు అనమాట, రైట్. అందుకే ఒక క్లారిటీతో పాటు ఈ యొక్క ప్లాన్ అనేది నేను ఇస్తున్నాను. ఈ ప్లాన్ ప్రాపర్ గా ఫాలో అయ్యారా, మీకు 100% క్లారిటీ ఉన్నట్టే అనేది మీరు గమనించాల్సిన విషయం, రైట్. సో ఎక్కువగా మీరు ఏం చదవాలి అనేది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. కంప్లీట్ గా నేను ఈ యొక్క డిజిటల్ ప్లాన్ లో ఇచ్చానండి, మీరు జస్ట్ ఫాలో అవ్వాలి. అండ్ బిఫోర్ దట్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అనమాట, ఓకేనా. అయితే మనము మాట్లాడుకుంటున్నది సికింద్రాబాద్ జోన్ షాకింగ్ ఫ్యాక్ట్స్ అనే విషయం గురించి, రైట్. సో ఏంటి సార్ ఆ షాకింగ్ ఫ్యాక్ట్స్ సికింద్రాబాద్ జోన్ గురించి? భయపడాల్సిన విషయం కాదండి, ధైర్యం తెచ్చుకోవాల్సిన విషయమే. అండ్ వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు ఎనర్జీ వస్తుందని కూడా నేను భావిస్తున్నాను, రైట్. సో మనకు 1,08,00,000 అప్లికేషన్స్ వచ్చాయి, ఓకే, బాగానే ఉంది. ఒకవేళ మనం ఇట్లా చార్ట్ వైజ్ కంపారిజన్ తీసుకుంటే మన సికింద్రాబాద్ కు ఒక పోస్ట్ కి వచ్చేసి 500, ఇక్కడ రెడ్ తో హైలైట్ చేస్తున్నాను చూడండి, ఇది డేంజర్ జోన్ అన్నట్టు, రైట్. ఇది డేంజర్ జోన్ అయింది. ప్రీవియస్ గా మనం చాలా వీడియోస్ చేసాం, సేఫ్ జోన్ ఏది, డేంజర్ జోన్ ఏది, అది అక్కడ సేఫ్ జోన్ ఉంటుంది, ఇక్కడ డేంజర్ ఉంటుంది. ఇవన్నీ తారుమారు అయిపోయాయండి. అన్ని మనం కథకంచికి మనం ఇంటికి అన్నట్టుగా అయిపోయింది. ఎక్కడ ఏ అనాలిసిస్ పనిచేయలేదు, రైట్. సో మన సికింద్రాబాద్ జోన్ ఇప్పుడు చెప్పాలంటే, సైకలాజికల్ గా చెప్పాలంటే డేంజర్ జోన్ లేక వచ్చింది అనమాట. ఏది మనకు గ్రూప్ డి ఎగ్జామ్ పరంగా తీసుకుంటే, రైట్. సో 585 మంది ఒక్క పోస్ట్ కి. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఏమైనా పెరిగాయా? లేదండి. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కంపారిటివ్లీ ఇప్పుడు వచ్చిన అప్లికేషన్స్ ఎన్ని? 9,60,000. అండ్ ప్రీవియస్ గా వచ్చిన అప్లికేషన్స్ కూడా 9,48,000. అంటే హార్డ్లీ ఒక 10-12,000 అప్లికేషన్స్ పెరిగాయి అంతే. బట్ ఇక్కడ ఫ్యాక్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, లాస్ట్ టైం మనకు వచ్చిన జాబ్స్, అంటే వచ్చిన నోటిఫికేషన్ లో అలొకేట్ అయిన వేకెన్సీస్ 9,328 వేకెన్సీస్ అయితే
దానికి సంబంధించి వేకెన్సీస్ పరంగా తీసుకుంటే ఒక పోస్ట్ కి 101 మంది మాత్రమే కాంపిటీషన్ ఇక్కడ కలిగింది. బట్ మనకు ఇక్కడ చూడండి 1642 పోస్టులు మాత్రమే వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా కూడా అండి, ఓవరాల్ గా 2019 లో మనకు 1,07,000 పోస్టులు మనకి ఇవ్వడం జరిగింది అనమాట. 1,07,000 పోస్టులు అప్రాక్సిమేట్ గా. బట్ ఇప్పుడు ఎన్నండి, దానికి 1/3 పోస్టులే, అంతకంటే ఇంకా తక్కువే చెప్పాలంటే దానికి 1/3 పోస్టులు, దాదాపు 32,000 పోస్టులు మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది అప్రాక్సిమేట్. ఓకేనా, 1/3 కంటే ఇంకా తక్కువ పోస్టులు మనకి ఇక్కడ అలొకేషన్ జరిగింది అనమాట. సో అబ్వియస్లీ సికింద్రాబాద్ జోన్ లో అప్లికేషన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎనార్మస్ గా పెరగలేదు, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెరగలేదు. ఓకేనా, బట్ పోస్టులు తక్కువ ఉండడం వల్ల పర్ పోస్ట్ కాంపిటీషన్ అనేది చాలా హెవీగా వెళ్ళిపోయింది. మరి దీని గురించి తీసుకుంటే కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, మరి లాస్ట్ ఇయర్ లాగానే ఉంటుందా, మరి ఏమైనా నెక్స్ట్ కట్ ఆఫ్ అనే దాంట్లో లెవెల్ ఎంత హైక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉందనేది కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. బట్ ఇక్కడ సేఫ్ జోన్ గురించి కూడా మాట్లాడుకుంటే చూడండి, ముంబై వెస్టర్న్ రీజన్ ముంబై జోన్ సంబంధించి చూస్తే చాలా సేఫెస్ట్ జోన్ గా కూడా చెప్పుకోవచ్చు. ఒక పోస్ట్ కి కాంపిటీషన్ వచ్చేసి 136. జనరల్ కాంపిటీషన్ కంటే చాలా చాలా తక్కువ అండి. జనరల్ కాంపిటీషన్ కంటే 200 తక్కువ అనమాట. జనరల్ కాంపిటీషన్ పర్ పోస్ట్ కు ఇప్పుడున్న పర్ పోస్ట్ జనరల్ కాంపిటీషన్ అంటే ఓవరాల్ కాంపిటీషన్ తీసుకుంటే 333. బట్ మన ముంబై రీజన్ కి వచ్చేసి 136, అంటే దాదాపు ఒక 200 మంది తక్కువ. మరి సికింద్రాబాద్ జోన్ తీసుకుంటే ఏముంటుందండి, 250 మంది ఎక్కువ అండి. 250 మంది జనరల్ కాంపిటీషన్ కంటే 250 మంది ఎక్కువ ఒక పోస్ట్ కి. ఈ విషయాన్ని గమనించాలి. అయితే సరే, మరి ముంబై అంటే న్యూఢిల్లీ అంటే చండీగఢ్ అనమాట, రైట్, ఇవన్నీ వచ్చేసి ప్రస్తుతానికైతే సేఫ్ జోన్ లోనే అనిపిస్తున్నాయి అనమాట. మరి తక్కువ అప్లికేషన్స్ వచ్చిన హుబ్లీ అంటే లైక్ ఇప్పుడు భువనేశ్వర్ కావచ్చు, హుబ్లీ కావచ్చు. చూడండి, హుబ్లీ గురించి మనం మాట్లాడుకుంటే బెంగళూరు సంబంధించింది, రైట్. సో 2,75,000 అప్లికేషన్స్ వచ్చాయి. కంపారిటివ్ గా తీసుకుంటే మనకు తక్కువే, అంటే లోయెస్ట్ అప్లికేషన్స్ కన్సిడర్ చేయొచ్చు అనమాట. బట్ ఇక్కడ ఏమైంది, పోస్టులు కూడా చాలా చాలా తక్కువ ఇచ్చారు. మరి పర్ పోస్ట్ కాంపిటీషన్ హైయెస్ట్ లెవెల్లో సెకండ్ హైయెస్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది అనమాట. ఈ విషయాన్ని గమనించాం, రైట్. సో అంత లెవెల్ కాంపిటీషన్ కి వెళ్ళిపోయింది బెంగళూరుకు సంబంధించింది కూడా, రైట్. అయితే ఇక్కడ మనకు కాంపిటీషన్ ఏ విధంగా ఉండబోతుంది అంటే మనకు కట్ ఆఫ్ లెవెల్స్ ఏ విధంగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి మన సికింద్రాబాద్ కు సంబంధించి. ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వాలండి. ఈ వీడియో అనేది మీకు ఎటువంటి భయపెట్టే ఉద్దేశము కాదు, అంటే మనకు పానిక్ చేసే ఉద్దేశము కాదు. బట్ ఫ్యాక్ట్స్ అనేది మనం తెలుసుకొని మన యొక్క కట్ ఆఫ్ లెవెల్స్ ఏ విధంగా ఇప్పుడు ఉండబోతున్నాయి. ఎందుకంటే ఫ్యాక్ట్ ఇట్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్, రైట్. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసుకోవాలి. మరి ఇంకా అక్కడ నుంచి అప్లికేషన్స్ తగ్గుతాయి అనేది అంటే కాన్సెప్టే లేదు కదా. ఆ అప్లికేషన్స్ పెరిగాయి, రైట్. దానికి తగ్గట్టు కాంపిటీషన్ లో మనము ఇంకా మన ఫేస్ అనేది, మన స్పీడ్ అనేది పెంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటిల్ అన్లెస్ నువ్వు 585 మందిలో నువ్వు ఫస్ట్ వార్డు కాకపోతే నీకు జాబ్ రాదు. ఇట్ ఈస్ ఫ్యాక్ట్, అంతే కదా. ఆ ఫస్ట్ వార్డు అవ్వాలి అంటే 585 మంది పోరాడుతూ ఉంటారు నీతో పాటే, రైట్. సో వాళ్ళలో ఎవడు ద బెస్ట్ చదువుతాడు, ఎవడు ద బెస్ట్ యూటిలైజ్ చేసుకున్నాడు, ఎవడు ద బెస్ట్ హార్డ్ వర్క్ చేశాడు వీటి మీద అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మీకు ఆ జాబ్ వస్తుందా లేదా అనేది. ఈ విషయాన్ని గమనించాలండి, ఓకే, రైట్. సో ఇక్కడ సికింద్రాబాద్ పరంగా తీసుకుంటూ చూడండి, 2019 లో మనకు 9,300 పోస్టులు ఇచ్చారు, రైట్. మరి ఇప్పుడు అంటే లైక్ భూమి ఆకాశం అంత డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు 1,600 పోస్టులే ఇచ్చారండి. 1,642 పోస్టులు ఇస్తే లాస్ట్ కట్ ఆఫ్ 2019 కట్ ఆఫ్ తీసుకుంటే జస్ట్ 57 వచ్చేవాడికి ఓసీకి జాబ్ వచ్చింది. ఇది నార్మలైజేషన్ తర్వాత వచ్చిన మార్కులు అనమాట. ఇవి నార్మలైజేషన్ తర్వాత జరిగిన మార్కులు. దాని తర్వాత వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కి వచ్చేసి 40.8, మరి మనకు ఓబీసీకి వచ్చేసి 52K మనకు కట్ ఆఫ్ రావడం జరిగింది. ఎస్సీకి వచ్చేసి 46, ఎస్టీకి వచ్చేసి 43లోనే కట్ ఆఫ్ నిలిచిపోయింది. అంటే 100 రైట్. సో మరి ఇప్పుడు కాంపిటీషన్ హెవీ కదా. అప్పుడేంటి, ఒక పోస్ట్ కి అంటే 100 మంది కాంపిటీషన్. ఇప్పుడు ఒక పోస్ట్ కి 600 మంది కాంపిటీషన్ బరాబర్ ఉన్నారు. ఒక పోస్ట్ కి 600 మంది కాంపిటీషన్ బరాబర్ ఉన్నారంటే మరి సార్ ఈ యొక్క కట్ ఆఫ్ ఇట్లనే ఉండబోతుందా? నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ లాస్ట్ ఇయర్ కు తేడా ఎక్కువ లేదు, అంటే లాస్ట్ టైం కి ఇప్పుడు జస్ట్ ఒక 12,000 తేడా. బట్ ఇక్కడ కాంపిటీషన్ చాలా పెరిగింది, పోస్ట్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ మీ 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 ఎక్స్పెక్టేషన్ ఏంది? ఒకవేళ కేటగిరీ వైజ్ ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు మీరు కూడా కామెంట్ చేయండి. అంటే కట్ ఆఫ్ లెవెల్ కొంతమంది గెస్ చేయగలుగుతారు, సరే 70 ఉండొచ్చు, అంటే 65 ఉండొచ్చు, రైట్. కామెంట్ సెక్షన్ లో మీరు కూడా తెలియచేయచ్చండి, ఓకేనా.
ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే చూడండి, కట్ ఆఫ్ అనేది మనకు ఒక సేఫ్ జోన్ లో రావాలంటే 70కి మినిమం రాకూడదు. యూఆర్ కు సంబంధించి చూస్తే 70లో ఉంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు యూఆర్ ఇన్ సేఫ్ జోన్ ఇప్పుడు చెప్పాలంటే, ఓకేనా. ఎందుకంటే లాస్ట్ టైం ప్రిపరేషన్ 2022 అనే కాన్సెప్ట్ వస్తే ఈ ఆన్లైన్ డిజిటల్ మీడియా లేదు, చాలా వరకు ఈ అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేది వచ్చి ఇంకా రాలేదు, అప్పుడు జస్ట్ వస్తూ ఉన్నాయి, రైట్. సో ఎవడన్నా కోచింగ్ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు, చాలా మంది ఆఫ్లైన్ కోచింగ్ వెళ్లే వాళ్ళు కూడా కాదు. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ద బెస్ట్ కంటెంట్ తో పాటు ఇంటి దగ్గర కూర్చొని మీకు ఆన్లైన్ వస్తున్నాయి, ఆఫ్లైన్ అయితే ఎలాగో చాలా ఇన్స్టిట్యూట్స్ అన్ని ఉన్నాయి, ఆఫ్లైన్ కి వెళ్తున్నారు, ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్నారు, మాక్ టెస్ట్లని అవన్నీ ఇవన్నీ రకరకాలుగా ప్రిపేర్ అవుతూనే ఉన్నారండి. ఆబ్వియస్లీ ఒక స్టూడెంట్ 2022 కంటే ఇప్పుడు చదివే స్టూడెంటే ఇంకా ఎక్కువ అప్గ్రేడేషన్ లో ఉంటాడు, ప్రొవైడెడ్ ఆ హార్డ్ వర్క్ చేయగలిగితే, రైట్. సో బేస్డ్ ఆన్ దట్ కూడా మనం మినిమం 70 మార్క్స్ తెచ్చుకుంటే గానీ సికింద్రాబాద్ లో మనము ఒక సేఫ్ జోన్ లో ఉన్నట్టు మనం ఫీల్ కావండి. 57 to 70 మార్క్స్ వరకు, రైట్. సో ఇది కూడా చెప్పాలంటే ఇంకా ఎక్కువే రావచ్చు, సంభావన ఉంది. మరి మీరేమంటే చెప్పండి, 70 వరకు వచ్చే ఛాన్స్ ఉందా, లేదంటే 75 కూడా మనకు టచ్ చేసే అవకాశం ఉందా, రైట్. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ పరంగా కూడా చూడండి, ఈడబ్ల్యూఎస్ పరంగా మీకు 55 కంటే తగ్గే అవకాశం లేదు ఈసారి కాంపిటీషన్. ఇన్ని మార్క్స్ తెచ్చుకుంటేనే మీకు సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా భావించాలండి, గుర్తుంచుకోండి, రైట్. సో ఓబీసీ పరంగా కూడా మనకు 70 అనేది మీరు టచ్ చేసుకునే కాన్సెప్ట్ ఉండాలండి. ఓబీసీ పరంగా కూడా చాలా మంది ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, రకరకాలుగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎవరికైతే అందులో జాబ్ వచ్చింది, బట్ ఎవరైతే సెకండ్ లిస్ట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇదే కదా మెయిన్ ప్రియారిటీ అని, వాళ్ళు కూడా చదువుతూనే ఉన్నారు, కంటిన్యూస్ గా 2 సంవత్సరాల నుంచి చదువుతూనే ఉన్నారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, రైట్. సో ఇంకా 46 అనే కాన్సెప్ట్ ఎవరికి ఎస్సీకి వస్తే మినిమం 55 to 60 అంటే 55 to 60 రేంజ్ మనకు తెచ్చుకోవాలి, రైట్. ఎస్సీ ఎస్టీలకు మనకు 55 నుంచి 60 రేంజ్ లో తెచ్చుకుంటేనే మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా భావించవచ్చు అండి. ఈ విషయాన్ని గమనించాలి, ఎందుకంటే పోస్టులు తక్కువ ఉన్నాయి, దాంట్లో మళ్ళీ ఎక్సర్వీస్ మెన్ లాగా వెళ్తాయి, రైట్, రకరకాలుగా వెళ్తాయండి. సో ఈ యొక్క స్కోర్ అయినా మీరు తెచ్చుకోలేకపోతే కొంచెం అంటే కంఫర్టబుల్ జోన్ లో లేనట్టే, ఈ విషయాన్ని గమనించాలా, రైట్. ఎందుకు సార్ అట్లా చెప్తారంటే ఖచ్చితంగా మీరు ఈ లెవెల్ తెచ్చుకునేదానికి ప్రయత్నం అయితే చేయండి, రైట్. సో తక్కువ కట్ ఆఫ్లు ఎప్పుడు కట్ ఆఫ్ జోన్ లో కొట్టుమిట్ట ఆడద్దు దయచేసి. అంటే ఇక చదివితేనే కట్ ఆఫ్ అనేది క్లియర్ చేయగలము, హార్డ్ వర్క్ చేయాలి, ఖచ్చితంగా మీకు స్కోప్ అనేది ఉంటుంది అనమాట. ఇది సికింద్రాబాద్ జోన్ కు సంబంధించి కట్ ఆఫ్ లెవెల్స్ కూడా ఈ విధంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, హైయెస్ట్ సికింద్రాబాద్ జోన్ కే. అండ్ ఇంకో విషయం మనం మాట్లాడుకుంటే, ఈ వారం రోజుల్లో కొత్త వార్త వస్తుంది సార్, 2 ఎగ్జామ్స్ ఉంటాయి, CBT 1 CBT 2 అనేసి, రైట్. CBT 1 CBT 2 అని 2 ఎగ్జామ్స్ ఉంటాయి అనేసి వార్త వస్తుంది. అలా ఏం లేదండి, ఖచ్చితంగా ఓన్లీ CBT 1 మాత్రమే ఉంటుంది, ఇది CBT 2 ఉండదు. బట్ ఎగ్జామ్ వచ్చేసి సెకండ్ ఫేజ్ అనేది ఏముంటుంది అంటే ఫిజికల్ ఉంటుంది, ఈ విషయాన్ని గమనించాలా, రైట్. సెకండ్ ఫేజ్ అనేది ఫిజికల్ ఉంటుంది. ఎవరైనా రెండు విడతలుగా జరుగుతుంది ఎగ్జామ్ అంటే అది CBT 2 అని కాదండి, అది ఫిజికల్ కి సంబంధించిన రెండో విడత అనమాట, రైట్. సో ఎగ్జామ్ డేట్స్ మోస్ట్ ప్రాబబ్లీ మనకు వచ్చేసి ఏంటంటే జూలై 26 కోర్టు కేసు ఉంది. అంటే ఇప్పుడు ఐటీఐ చేసిన వాళ్ళది ఐటీఐ అండ్ నాన్ ఐటీఐ అనే కాన్సెప్ట్ మీద కోర్టులో కేసు చేశారు కదా, రైట్. సో ఆ హియరింగ్స్ అనేది జూలై 26కి నెక్స్ట్ హియరింగ్ ఉందన్నమాట. కామన్ గా వచ్చేసి రైల్వేస్ లో ఈ హియరింగ్స్ క్లియర్ చేసుకున్న తర్వాతనే మనకు నెక్స్ట్ డేట్ అనౌన్స్ చేసేది మనకు ఆ ఛాన్సెస్ అనేది ఉంటుంది, రైట్. ఎందుకంటే ఒకసారి ఈ హియరింగ్ కంటే ముందే ఏమైనా డేట్స్ అనౌన్స్ చేసి ఎగ్జామ్ ఇవన్నీ షెడ్యూల్ చేసి ఇలాంటి ఏమైనా చేస్తే మళ్ళీ హియరింగ్ లో రివర్స్ గా ఏమైనా వచ్చిందంటే చాలా ఎఫర్ట్స్ అనేది స్పాయిల్ అవుతాయండి. ఆ విషయాన్ని మన రైల్వేస్ కూడా తెలుస్తుంది, ఎందుకంటే 1 కోటి మందికి ఎగ్జామ్స్ మనకు అటెంప్ట్ చేయాలి, రైట్, ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, రైట్. దట్టు అంటే ఆర్ఆర్బి కోరిన విధంగా కాకుండా ఇంకేదైనా ఆపోజిట్ పరంగా మనకు వర్డిక్ట్ ఏదైనా వచ్చిందంటే చాలా ఇబ్బంది అవుతుంది, రైట్. మోస్ట్లీ మనకు జూలై 26 తర్వాత ఏదైనా వర్డిక్ట్ వస్తే దాని తర్వాతనే ఎగ్జామ్ డేట్స్ షెడ్యూల్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉన్నాయి అని నేను భావిస్తున్నాను. లేదు స్ట్రైట్ ఫార్వర్డ్ గా వెళ్ళిపోదాం, ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఇవ్వాలి కదా రైల్వేస్, ఆ నెక్స్ట్ నోటిఫికేషన్ సైకిల్ కూడా ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేసుకుంటా పోవాలి.
ఇక్కడ మనం ఆపేది లేదు అనే కన్సెప్ట్ ఉంటే ముందు ఎగ్జామ్ డేట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అట్ ది ఎర్లియస్ట్ వచ్చినా కూడా మీకు ఆగస్ట్ కంటే ముందు ఎగ్జామ్స్ రావండి. ఎగ్జామ్ షెడ్యూల్స్ అనేది ఉండవు. మోస్ట్లీ నా అనాలిసిస్ ప్రకారం సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో ఈ యొక్క గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించాలి. ప్రొవైడెడ్ ఎస్ఎస్సికి సంబంధించి ఇక మనకు రైల్వేస్ కి సంబంధించిన వెండర్ ఒకవేళ టీసీఎస్ఏ అయితే వాళ్ళ షెడ్యూల్స్ అనేది అక్కడ ఇక్కడ మార్చుకొని తర్వాత మనకు డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా చాలా కాంప్లికేషన్స్ ఎగ్జామ్ డేట్స్ ఇవ్వడం అనేది, రైట్. అప్లికేషన్ స్టేటస్ అనేది ఇవాళ రోజుల్లో అప్లికేషన్ స్టేటస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు రైల్వేస్ లో ఏమైతుందంటే ఒక 1.5 month to 2 months ప్రియర్ గా అప్లికేషన్ స్టేటస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఫర్ సపోజ్ ఒక సెప్టెంబర్ లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు అంటే జూలై ఆ టైంలో అంటే రైట్ ఆగస్ట్ అంటే జూలై లేదా ఆగస్ట్ ఆ టైంలో మీకు అప్లికేషన్ స్టేటస్ తెలిసే అవకాశం ఉంటుంది. అప్లికేషన్ వన్స్ స్టేటస్ తెలిసిన తర్వాత మీకు 45 days టైం ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేయండి, లేదా జస్ట్ 1 month టైం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కావాలంటే దానికి ఉదాహరణలు లాస్ట్ టైం జరిగిన ఏఎల్పి ఎగ్జామ్స్ కావచ్చు, లేదంటే మన ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ కావచ్చు, వాటిని ఒకసారి రెఫర్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, రైట్. సో టెంటేటివ్ గా సెప్టెంబర్ అక్టోబర్ అంటే మనకు వచ్చేసి ఇంకా 4 months అనేది టైం అనేది మనకు ఉంది అని భావించాలి, రైట్. సో అందుకే నేను 4 months స్టడీ ప్లాన్ అనేది ఇస్తున్నానండి. పర్ఫెక్ట్ గా స్టడీ ప్లాన్, డిజిటల్ ప్లానర్ చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్ గా ఉంటుంది. మీరు దాన్ని ఫాలో అయ్యారంటే కూడా చాలా చాలా మంచి స్కోర్ తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా. సేఫ్ స్కోర్ సికింద్రాబాద్ జోన్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, రైట్. సో ఓసీకి ఓబీసీకి 70 వరకు మీరు టచ్ అయితేనే సేఫ్ గా ఉన్నట్టు భావించండి. 70 అబోవ్ వెళ్తేనే ఇంకా మంచిది, రైట్. సో అట్లని ఇప్పుడు 80-85 వెళ్తే అనేది కాన్సెప్ట్ ఏం లేదులేండి, అంత సీన్ లేదు. 70 to 70 70 నుంచి 72 73 మధ్య తెచ్చుకున్నారంటే మీరు చాలా సేఫ్ గా ఉన్నట్టు అని భావించవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది మనకు సికింద్రాబాద్ జోన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, రైట్. సో ఇంకొక విషయం ఏంటంటే కొంచెం సర్ప్రైజ్ థింగ్ ఏంటంటే సైనిక యాప్ లో మీ అందరికి రిక్వెస్ట్ చేసింది సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మేము ప్రీమియర్ కోర్సులే కాదండి, అంటే మీరు డబ్బు పెట్టి పర్చేజ్ చేసే కోర్సులే కాదు, జస్ట్ 1 రూపీతో కోర్సు కూడా మేము ఆఫర్ చేస్తుంటాం కామన్ గా. మరి ఏమి ఇస్తారు సార్ 1 రూపీ కోర్సులు అంటే? మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్లు అండి. మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్లు మేము 1 రూపీ కోర్సుతోనే మేము ఇస్తా ఉంటాం. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో సైన్స్ కావచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్, మీకు జీకే పరంగా కావచ్చు, లైక్ ఇంకా ఏవైనా సరే మీకు ఈ యొక్క ప్రీవియస్ మెటీరియల్స్ ఇంగ్లీష్ తెలుగులో కావచ్చు, క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, ఇవన్నీ 1 రూపీ కాన్సెప్ట్ కిందనే మేము మీకు ఇస్తున్నాం సైనిక యాప్ లో. మీకు ఈ 1 రూపీతోనే మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు పీడిఎఫ్ లని. ఇంకా ఎక్కిస్తానే ఉంటాం. దాదాపు ప్రస్తుతానికైతే 300 పీడిఎఫ్లు ఎక్కించాం, ఇంకో 500 కూడా ఎక్కిస్తాము. అది 500 దాటి కూడా పీడిఎఫ్లు వెళ్తానే ఉంటాయండి. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ స్పెసిఫికల్లీ డిజైన్డ్ ఫర్ గ్రూప్స్, అంటే రైల్వే గ్రూప్ డి వీటన్నిటికి సంబంధించి. ఎన్టీపీసీ కూడా చాలా చాలా యూజ్ అవుతాయి అనమాట, రైట్. సో కోర్సెస్ పరంగా కావాలంటే కూడా మంచి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు టెస్ట్ సిరీస్ మీద కూడా వర్కౌట్ చేస్తున్నాం. ద బెస్ట్ వేలో మీకు టెస్ట్ సిరీస్ అనేది అందివ్వడం జరుగుతుంది. అండ్ కోర్సెస్ లో స్పెసిఫిక్ గా జనరల్ సైన్స్ మీద చాలా చాలా ఎంఫసైజ్ చేసామండి, రీజనింగ్ మీద, జనరల్ సైన్స్ మీద, ఎందుకంటే ఎక్కువ మార్క్స్ స్కోరింగ్ ఇచ్చే సబ్జెక్టులు అనమాట అవన్నీ. జనరల్ సైన్స్ మీద అయితే వేరే లెవెల్లో మీకు పీడిఎఫ్లు ఇచ్చాము, అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాము అనమాట. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఒక 8000 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది, వీడియో ఎక్స్ప్లెనేషన్ అండి. దానికి సంబంధించి పీడిఎఫ్ కంటెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మా కంటెంట్ గురించి కూడా మీకు చాలా ప్రాపర్ గా గ్రూప్ డి కి ఫోకస్ చేసి కూడా కంటెంట్ మీకు ఇవ్వడం జరిగింది అనమాట, రైట్. టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ ఆల్రెడీ ఉన్నాయి, తెలుగులో కూడా మీకు వర్కౌట్ చేసి తెలుగులో కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాం. బెస్ట్ వేలో టెస్ట్ సిరీస్ కోర్స్ కూడా ఒకటి రిలీజ్ చేస్తామండి సైనిక యాప్ నుంచి. అండ్ ఎక్కువ టైం లేదు, విదిన్ 1 month లోపల మంచి టెస్ట్ సిరీస్ కోర్స్ ఒక 600 నుంచి 700 టెస్ట్ సిరీస్ పెట్టి కోర్స్ అనేది రిలీజ్ చేస్తాం అనమాట, రైట్. దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోదు. ఒకవేళ వీడియో మీకు కాస్త యూస్ఫుల్ గా ఉంది, కొన్ని ఫ్యాక్ట్స్ అన్ని మనకు తెలిసాయంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో తెలియజేయడం మర్చిపోవద్దండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి. డిజిటల్ ప్లానర్ కాన్సెప్ట్ మీకు లింక్ అనేది కమింగ్ వీడియోలో లింక్ ద్వారా నేను మీకు అందిస్తాను, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి క్యాండిడేట్ కు ఈ యొక్క లింక్ అనేది మనకు అందుతుంది అనమాట, రైట్. ఈ యొక్క వీడియో యొక్క లింక్ లో డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించి 1 రూపీ కోర్సు లింక్ అండ్ గ్రూప్ డి కి సంబంధించిన 3 months 6 months 1 year కోర్సుకు సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ విషయం
రైట్. అందరికీ తెలియచేయండి, వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.